बीआरएस रुकन कानून साज कौंसिल की एक कविता ने कहा है कि वजीर आला के चंद्रशेखर राव एक अजीम कायद हैं जो अपना वादा पूरा करते हैं। उन्होंने कहा कि हम गोसंगी के जातों और दलितों के लिए तमाम स्कीमों को नाफिज कर रहे हैं। रुकन कौंसिल की एक कविता ने निजामाबाद जिले में मुनक्किदा गोसंगी तबके के इज्जत नफ्स इजलास में शिरकत की और खिताब किया। रुकन कौंसिल की कविता ने कहा कि मुल्क में कहीं भी बीड़ी कारकुनों के लिए कोई पेंशन स्कीम नहीं है, हम इसे सिर्फ तेलंगाना में अमल कर रहे हैं। उन्होंने कहा कि वजीर आला केसीआर रियासत भर के 4.5 लाख बीड़ी वर्कर्स के घर का चिराग बन गए हैं। कविता ने मरकजी हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि मोदी की हुकूमत में अशियाए जरूरिया की कीमतें आसमान को छू रही हैं। अवाम की मर्जी के मुताबिक हुकूमतों को काम करना चाहिए। बीआरएस हुकूमत वो हुकूमत है जो इंसानी हमदर्दी के तनाजुर में काम करती है। उन्होंने कहा कि मुत्तहदा रियासत में सिर्फ 3 डायलिसिस सेंटर्स थे, लेकिन तश्कील तेलंगाना के बाद तेलंगाना में बरसर इख्तिदार हुकूमत ने 104 डायलिसिस सेंटर्स कायम किए गए। रुकन कौंसिल कविता ने कहा कि वजीर आला केसीआर की तरफ से लड़कियों के लिए नाफिज की गई बहुत सी स्कीमों को रियासत में मौसर अमलावरी की जा रही है। उन्होंने कहा कि हमारी रियासत के पसमानदा तबकात के साथ इंसाफ इसी सूरत में मुमकिन होगा जब कोई ऐसा वजीर आला हो जिसमें इंसानी हमदर्दी का पहलू हो। उन्होंने कहा कि जहां केसीआर रियासत के अवाम की फलाह बहबूद के लिए काम कर रहे हैं, वहीं अपोजिशन पार्टियां इख्तिदार की जंग लड़ रही हैं। कविता ने कहा कि रेवंत रेड्डी इख्तिदार में आने से पहले ही तकब्बुर कर रहे हैं। रुकन कौंसिल कविता ने कहा कि केसीआर तीसरी मर्तबा वजीर आला बनेंगे और जुनूबी हिंदुस्तान में तारीख रख्म करेंगे। నిన్నటికి నిన్న ఈ రేటెంత రెడ్డి అని ఉంటాడు రేవంత్ రెడ్డి, ఈయన అన్ని సీట్లు అమ్ముకొని ఆయన పేరు రేటెంత రెడ్డి అని మార్చుకున్నాడు ఈ మధ్యలో. మరి ఆ రేటెంత రెడ్డి నిన్న వచ్చిండు కామారెడ్డికి, ఈయన కాలు దూతున్నాడు కేసీఆర్ మీద పోటీ చేస్తాడట. నేనేమంటా అంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయన 2 దగ్గరలో పోటీ చేస్తున్నాడు. ఈయనేమంటాడు కేసీఆర్ 2 దగ్గరలో వేస్తే నేను 2 దగ్గరలో పోటీ చేస్తా అంటాడు. అట్లే మన ఈటల రాజేందర్ అన్న ఆయన కూడా నేను కూడా 2 దగ్గరలో పోటీ చేస్తా అంటాడు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది, వాతలు మిగులుతాయి తప్పితే రిజల్ట్ ఏముండవు. రేవంత్ రెడ్డి పని అంతే అవుతుంది, ఈటల రాజేంద్ర అన్న పని కూడా రేపటినాడు అంతే అవుతుంది. మరి వీళ్ళుగా నిన్న కామారెడ్డికి వచ్చిండు, కామారెడ్డికి వచ్చి ఖాళీ కుర్చీలకు బాగా ఉపన్యాసాలు చెప్పుకొని పోయిండు, అది వేరే విషయం. కానీ కర్ణాటక నుండి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చిండు సిద్ధరామయ్య గారు. ఇక ఆ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. అక్కడ ఒక్క చక్కదనం లేదు వాళ్ళకు. అక్కడున్న ప్రజలు దుమ్మెత్తు పోస్తున్నారు. కరెంటు లేదు 24 గంటలు, నీళ్లు లేవు, సాగునీరు లేదు. వాళ్ళకి అన్ని అబద్ధపు మాటలు చెప్పారు. ఆడబిడ్డలకు ఇంతిస్తాం, రైతులకు అంతిస్తాం. అక్కడ ఒక్క పని కూడా అయితలేదు. అక్కడనే చక్కదనం లేదు. ఆ ముఖ్యమంత్రి మన దగ్గరకు వచ్చి మన కామారెడ్డికి వచ్చి ఏమంటాడు, మేము బీసీలకు ఇది చేస్తాం అది చేస్తామని నిన్న మాట్లాడిపోయాడు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్లో 9 ఎమ్మెల్యే సీట్లుంటే 1 ఎస్సీకి రిజర్వ్డ్ ఉంది మన జుక్కల్. అది కాకుండా 8 జనరల్ సీట్స్ ఉన్నాయి. ఆ 8 జనరల్ సీట్లలో పోయిన ఎన్నికలలో 4 సీట్లు బీసీలకు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఈ గాడ్సే లేకుండేది భవన్లో, కాబట్టి అప్పుడు 4 బీసీలకు ఇచ్చిరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 8కి 8 అందరు బీసీ బిడ్డల్ని తీసి ఆ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తానికి మొత్తం అగ్రవర్ణాలకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇటువంటి వాళ్ళకు మన పట్ల ఆలోచన ఉంటుందా? మనం ఎస్సీలం కావచ్చు, బీసీలం కావచ్చు, మైనారిటీలం కావచ్చు, మన పట్ల ఆలోచన ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ జిల్లాలో ఒక్క బీసీకి సీట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తున్నారంటే ఇక మనని ఏమనుకుంటున్నారు, ప్రజల్ని ఎంత అల్కగా తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనం రైతు బంధు ఇస్తున్నాం. మనకు కూడా అందరికీ అర్ధ బీగడో 2 ఎకరాలో గోసంగి వాళ్ళకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. మీరు రైతు బంధు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. రైతు బంధు ఇస్తున్నామంటే ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, బిచ్చమేశ్వరు రైతులకు అంటాడు. పెన్షన్ ఇస్తున్నామంటే బిచ్చమేశ్వరు పెద్దోళ్ళకు అంటాడు. ఇక ఈయన అహంకారం మాటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారంలోకి రాకముందే వీళ్ళకి ఇంత అహంకారం ఉంటే రేపు పొరపాటున్నో గ్రహపాటున్నో అధికారం వస్తే వీళ్ళ కళ్ళు ఎక్కడ ఉంటాయి, వీళ్ళ పనులు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళకి 54 ఏండ్ల అవకాశం ఇస్తే ఎంతమందికి ఇండ్లు ఇవ్వగలిగినారు, ఎంతమందికి రైతు బంధు ఇచ్చిరు? ఎప్పుడన్నా ఒక్క ఆడబిడ్డకి పట్టుమని ₹1 ఇచ్చిండ్రా? ఎప్పుడన్నా ఒక బీడీ కార్మికులకు ₹1 ఇచ్చిండ్రా? ఒకసారి ఆలోచన చేయాలి. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే గత 6 నెలల నుంచి మా తమ్ముడు చెప్పిండు, యువమిత్రులు చాలా మంది ఉన్నారని మీరు చూస్తున్నారు. ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెట్టుకున్నాం మనం. ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెడితే
హైదరాబాద్ నుండి 400 to 500 పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చినాం.